మీకు దర్శనం ఇస్తే, దేవుడు మీకు పిలుపునిచ్చినట్లయితే, దేవుడు మీకు ఏమైనా చెప్పాడంటే, మొదటిగా ఏమైనా చెయ్యమని చెప్పినట్లయితే దయచేసి ఫస్ట్ మౌనంగా ఉండండి. మౌనంగా ఉండి, దేవా నువ్వు జరిగించిన తర్వాత నేను చెప్తానయ్యా అని చెప్పాలి. డోంట్ బి టూ క్విక్. ఈరోజు మనకందరికీ భయం ఏంటో తెలుసా? నేను ఈ వ్యక్తిని కోరాను, ఈ వ్యక్తితోటి వివాహం అవ్వాలని నేను ఎన్నో కలలు కన్నాను, డే డ్రీమింగ్ చేస్తాను, పగటి కలలు కన్నాను, ఎన్నో ఆలోచన కలిగినాను, ఈ స్థలంలో పెళ్లి చేసుకోవాలి, ఇది నా వివాహం యొక్క డ్రెస్, ఇది నా గౌన్, ఇది నా సూట్ అని అన్నీ ప్లాన్ చేస్తాను. ఆఖరికి కుదరట్లేదు అని అంటే చాలామంది సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే ముఖము చాటేసుకోలేక. అన్నిటికంటే ఎక్కువ అది ముఖము చాటే అంటే సిగ్గుతోటి. ఆ రీతిగా ఇఫ్ యు ఆర్ ఫియరింగ్ ఆఫ్ నాట్ గెటింగ్ వాట్ యు వాంట్, ఇది నా వల్ల ఇది జరగదేమో, నేను అనుకున్నది అవ్వదేమో అనే భయమో మనని వెంటాడుతుందేమో. ఈరోజు మీ జీవితంలో అనేకమైన వాటి అనుకున్నారండి, కానీ కెన్ యూ సే ఐ ట్రస్ట్ గాడ్? దేవా ఇది అనుకున్నాను, కానీ నీ చిత్తము జరిగించు అనే ధైర్యవంతులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చూసారా, చాలా తక్కువ మంది. ఎందుకు అంటే బికాజ్ వీ హ్యావ్ డిసైడెడ్, వీ హ్యావ్ ప్లాన్, వీ వాంట్ దిస్, ఈ వ్యక్తి కావాలి, ఈ ఉద్యోగం కావాలి, ఈ యూనివర్సిటీ కావాలి, ఇది నా భవిష్యత్తు ఇలాగనే ఉండాలి. కానీ సడన్గా దేవుడు వచ్చి మలుపు తిప్పుతాడు. సడన్గా విశాలంగా ఉండాల్సిన స్థలము ఇరుకులోకి నడిపిస్తాడు. ఇది చేస్తానని చెప్పిన దేవుడు మొదటిగా గోతిలోకి త్రోసేస్తాడు. దేవుడు యోసేపుకి దర్శనం ఇచ్చాడు, కరెక్టే, అంత గొప్ప దర్శనం ఇచ్చాడు. ఇంత సూర్యుడు చంద్రులు అందరూ ఆయనని నమస్కరించడం అంతా ఎంత వైభవంగా, ఎంత ఆర్భాటంగా ఉంది. కానీ మొదటిగా ఎక్కడికి వెళ్ళాడు? గోతిలోకి వెళ్ళాడు. ఈరోజు దేవుని దర్శనము, దేవుని చిత్తం కూడా మన జీవితంలో అలాగనే ఉంటుంది. మా జీవితంలో మీరు విన్నారు మొన్న సాక్ష్యం. గాడ్ హ్యాడ్ దిస్ ప్లాన్ ఫర్ అస్, వీ డిడ్ంట్ నో. కానీ మొదటిగా ఇరుకైన గుంట, ఇరుకైన లోయలో మమ్మల్ని నడిపించాడు. దాని తర్వాత విశాల సార్. ఇప్పుడు మనం కూడా అనుకుంటాము ఇది ఇరుకుగా ఉందయ్యా అని అంటే, స్టిల్ కెన్ యూ సే లెట్ యువర్ విల్ బీ డన్ ఇన్ మై లైఫ్? ఇఫ్ గాడ్ కాంట్ గివ్ ఇట్, యూ కాంట్ హ్యావ్ ఇట్. మీరు నమ్ముతున్నారండి? ఈరోజు మీ జీవితంలో ఏదైనా దేవుడు దూరపరిచాడు అని అంటే అది దేవుని చిత్తంలో లేదు అని నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? అయ్యో నాకు ఉద్యోగం పోయిందే, అయ్యో నేను ఆ వ్యక్తిని ఎంతగానో ప్రేమించిన ఆ వ్యక్తి దూరం అయిపోయాడే, అయ్యో ఇది పోయింది అంటే అది దేవుని చిత్తంలో లేదు కాబట్టి దేవుడు దూరపరిచాడు. ఇఫ్ గాడ్ సేస్ యూ కెన్ హ్యావ్ ఇట్, యూ విల్ హ్యావ్ ఇట్ కదండి. ఏదేమైనా దేవుడు నిశ్చయిస్తే ఆయన నిశ్చయతని, ఆయన తీర్పుని చేంజ్ చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు? మార్చగలిగిన వారు ఎవరున్నారు? దేవుడు నిశ్చయించాడు కాబట్టి ఈరోజు మనం కలిగినదంతా, ఈరోజు పొందుకున్నదంతా దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం కలిగి ఉన్నాము. మన దగ్గర నుండి దూరపరచబడ్డదంటే అది దేవుని చిత్తంలో లేదు. రెండవది అది మనకి హానికరము. మూడవది ఏంటిదంటే దేవునికి అది మనల్ని దేవుని దగ్గర నుండి దూరపరుస్తుంది. కాబట్టి ఇఫ్ గాడ్ కాంట్ గివ్ ఇట్, యూ కెన్ నాట్ హ్యావ్ ఇట్. నమ్మండి. అబ్రహాము సారాను చూసినట్లయితే ఒక తప్పైన నిర్ణయం చేస్తారండి. ఏంట తప్పైన నిర్ణయము? దేవుడు చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు, మీకు ఒక కుమారుడిని నేను ఇస్తాను అని చెప్తే నమ్మాలి. నమ్మాడు, అబ్రహాం గారు నమ్మారు. నమ్మిన తర్వాత సారాకి ఏంటి? ఆయాసం, కంగారు, తొందరపాటు, ఏంటి త్వరగా కావాలి కుమారుడు. 25 years have passed, so many years have passed. అప్పుడు అదేంటి ఇష్మాయిల్ని కన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు తెలియదు, కానీ అన్ని ఇయర్స్ గడిచిపోయినాయి, ఇంకా కుమారుడు పుట్టట్లేదని ఒక బ్రిలియంట్ ఐడియా ఇచ్చింది అబ్రహాంకి. ఏంటిది అది? హాగర్నని. ఏ స్త్రీ అయినా, ఏ భార్య అయినా అలాగే చేస్తుందండి. కానీ చూసారా, తొందరపాటు, డెస్పరేషన్లో ఉన్నప్పుడు మనం మెదడు మన చేతిలో ఉండదంట. మనము వి వుడ్ నాట్ హ్యావ్ రైట్ థింకింగ్. సరైన ఆలోచనలు ఉండవు. కావాలి, తొందరపాటు కావాలి అని అంటే ఎంత ఎత్తుకైనా వెళ్ళిపోతాము, ఎంతైనా తెగిస్తాము, ఏదైనా చేస్తాము. దాని కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించము. ఈరోజు పెళ్ళిళ్ళు, వివాహాలు కూడా అట్లనే. కావాలంటే కావాల్సిందే, నేను తర్వాత మార్చుకుంటా అనే ఈ అబద్ధము దయచేసి నమ్మకండి. చాలామంది అంటుంటారు, అన్యుడిని వివాహం చేసుకోవచ్చా, అన్యురాల్ని వివాహం చేసుకోవచ్చా అని అంటూ ఉంటారు. చేసుకోవద్దు, వెలుగుకి చీకటితో సాంగత్యం ఏంటి అని ఆయన వాక్యం తెలియజేస్తుంటే, లేదక్క నేను మార్చుకోగలుగుతాను అంటూ ఉంటారు. మార్చుకోలేరు. మీకు అంతగా వారిని రక్షించాలంటే బూదిగంతాలు వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించండి, కానీ ఈ ఒక్క వ్యక్తి మీ స్వార్థం కోసం వారిని రక్షిస్తాను అనకండి దయచేసి. మీరు మార్చుకోలేరండి. వెలుగుకి చీకటితో సాంగత్యము లేదు. అట్లాంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.
అబ్రాహము సారా కూడా ఆ రీతిగా సారా తొందర పెట్టింది, అంత తొందర పెట్టింది. మరలా ఇష్మాయేలు పుట్టాడు. పుట్టిన తర్వాత అప్పుడు హాగర్కి కొంచెము గర్వం వచ్చింది. ఆ గర్వము తన మిస్ట్రెస్ దగ్గర, అంటే యజమానురాల దగ్గర చూపిస్తా ఉంటే తను తట్టుకోలేకపోయింది. ఎవరు చేయమన్నారు? దేవుడు చెప్పాడా, నేను మీకు నీ శరీరం నుండి నీ భార్య ద్వారా నేను కుమారుని ఇస్తానంటే కంగారుపాటు నిర్ణయం ఈ రోజు వరకు ఆ కాన్సిక్వెన్స్ని చూస్తున్నాం కదా. ఎందుకంటే వీ డు నాట్ వాంట్, ఫియర్ ఆఫ్ నాట్ గెటింగ్ వాట్ యు వాంట్. నేను అనుకున్నది అవ్వలేదు, నేను ఆశించింది జరగట్లేదు, నేను ఊహించింది జరగట్లేదు, ఈ భయము, నేను అనుకున్నట్టు జరగట్లేదు అనే ఆ భయం అంట అనవసరమైన మార్గాలకి మనల్ని నడిపిస్తుంది. అనవసరమైన నిర్ణయాలు, అనవసరమైన ప్రతిఫలము, అనవసరమైన పరిణామాలు మన జీవితంలో తెప్పిస్తుందంట. యేసు ప్రభు కూడా అండి ఈ లోకంలో ఉన్నప్పుడు తెలుసా మీకు, ముమ్మార్లు గెత్సేమనే తోటలో, ఒక్కసారి కాదు, ఒకవేళ ఒక్కసారి అని ఉంటే అనుకోవచ్చు, ముమ్మార్లు అడిగాడంట దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి, దేవా ఈ గిన్నె నాకు భారంగా ఉందయ్యా, దేవా ఈ శ్రమ భారంగా కష్టంగా అనిపిస్తుంది. హీ ఆల్సో ఫేస్డ్ ఫియర్. మనం అనుకుంటున్నాము మనమే అని, యేసు ప్రభు కూడా ఈ ఫేస్ దట్ ఫియర్. దేవా ఫియర్ అంటే నేను చేయగలుగుతాడని ఆయనకి తెలుసు. కానీ ఆలోచన, ఆ తలంపులు, శరీరధారి అయి ఉన్నాడు కాబట్టి ఆ ఎమోషన్స్, ఆ భావోద్వేగాలు, ఆ భయము, అదంతా దేవా ఈ గిన్నె నా నుండి తీసివేయన్న ఒక్కసారి కాదండి, 2 సార్లు కాదు, 3 సార్లు చెప్పాడు. 3 సార్లు అటు వెళ్ళి ఒకసారి ప్రార్థన చేసి మరలా వచ్చి దేవా తీసేయ్యా, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తం. మరలా వెళ్ళాడు. మరలా ఆయనకి ఎంతగానో మనోవేదన అనే వాక్యం రాయబడి, మనోవేదన, భయము. ఈరోజు మనం కూడా మనోవేదన, నాకు చేయగలుగుతానా, చేయగలేనా, భయము, భీతి, భవిష్యత్ గురించిన భయము. ముమ్మార్లు అడిగాడంట. కానీ యేసు ప్రభుకున్న వ్యత్యాసం ఏంటి తెలుసా అండి? ఆయనను నా చిత్తము కాదయ్యా నీ చిత్తమే జరిగించుము అని చెప్పాడు. తెగించాడు. ఈరోజు మన జీవితంలో కూడా కెన్ యూ సే, నాకు ఇది కావాలయ్యా, నేను ఇది ఆశిస్తున్నానయ్యా, ఇది కోరుకుంటున్నానయ్యా నా భవిష్యత్తు కోసం, ఇది ఆలోచిస్తున్నాను, ఇంత ప్లాన్ చేసిన మీరు సడన్గా దేవుడు వచ్చి తారుమారు చేస్తే, దేవా నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగించు అని చెప్పగలిగిన ధైర్యవంతులు ఇక్కడ ఉన్నారండి? ఇక్కడ ఉన్నారు. ఒకవేళ ఈరోజు అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటే, తారుమారైపోయిన పరిస్థితులు, కెన్ యూ స్టిల్ సే నా చిత్తము కాదయ్యా నీ చిత్తమే జరిగించునుగాక, సిద్ధించునుగాక అని చెప్పాలి. సో డోంట్ ఎంకరేజ్ దిస్ ఫియర్. నేను అనుకున్నట్టు జరగట్లేదు, ఊహించినట్టు జరగట్లేదు. దావీదు కూడా తను అనుకున్నది చేసేసాడు, అందుకనే పాపంలో పడ్డాడు. మనం అనుకున్నది చాలాసార్లు మనకి హానికరమని మనం గుర్తించట్లేదు, మనం ఆశించినది మనకి హానికరమని మనం గుర్తించట్లేదు, మనము ఆశించినది అంతా కూడా దేవునికి ఇష్టమైనది అని మనం గుర్తించట్లేదు. ఎంతైనా ఆరాధిస్తాము, ఎన్ని గంటలైనా ప్రార్థన చేస్తాము, ఎంత దూరాలైనా ప్రయాణిస్తాం దేవుని సన్నిధి కోసము. కానీ దేవుడు అంటాడు ఇది వద్దు అని అంటే, దేవా నువ్వు ఏదైనా చెప్పు, నేను వదులుకుంటాను, ఇది మాత్రము నా దగ్గర నుండి తీసేకయ్యా అని మనము బౌండరీస్ పెడతాం. దేవుని దగ్గర గోడలు, అడ్డుబండలు పెడుతుంటాం. వై? బికాస్ వీ సే యూ కెన్ టేక్ ఎనీథింగ్ బట్ నాట్ దిస్ లార్డ్, దిస్ ఐ వాంట్. లేదు నేను ఇంకా గొప్ప తలంపులు కలిగి ఉన్నానంటే, నో లార్డ్, నేను ఎంతగా నా హృదయాన్ని ఇచ్చేస్తా, నేను ఎంతగా నా ఎఫర్ట్స్ పెట్టాను, నా మొత్తము నా ప్రాణం అంతా కూడా దీనిలో పోసేసానయ్యా, ఐ కెన్ నాట్ అని చెప్తుంటాం. మనం ఏదైతే దేని గురించి అయితే ఎక్కువ భయపడతామో అది మనకి సంభవిస్తుందంట. అందుకనే భయం వచ్చినప్పుడు దాన్ని చెరపట్టి విశ్వాసం అనే డాలు, విశ్వాసముతో వాక్యము ప్రకటించినప్పుడు అవన్నీ కూడా క్యాన్సిల్ చేయబడతాయంట. అపవాది ప్రణాళికలు, అపవాది తలంపులు, అపవాది తంత్రాలు అన్నీ కూడా రద్దు చేయబడతాయంట. విశ్వాసపు మాటలు మన నోట రావాలండి. ఈరోజు భయపూర్వకమైన మాటలు నాకు జరగదేమో, కుదరదేమో అనంటే, మన తలంపుల్లో ఉన్నంత వరకు మనకి దేవునికి సంబంధించిందే. అపవాది మన తలంపుల్ని ఎరగడు, మన క్రియల్ని చూస్తాడు, మనము ఎలాగా ప్రవర్తిస్తున్నాం అదే చూస్తాడు. కానీ మన తలంపులు ఎలాగున్నాయో, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో, హీ కెనాట్ రీడ్ అవర్ మైండ్స్, ఓన్లీ గాడ్ కెన్ రీడ్ అవర్ మైండ్స్. కానీ ఎప్పుడైతే నోటి మాట రూపంలో వచ్చింది అనుకోండి, జరుగుతుందేమో, అది నిజంగా మీరు దానికి జీవం పోస్తున్నట్లయితుంది. మీ భయానికి మీరు జీవం పోసి అది నెరవేర్పులోకి నడిపిస్తున్నారు మీరే.
జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన భయము, ఇటువంటి మాటలు మన నోట రాని. ఎందుకు దేవుడు, ఒకవేళ మీ చుట్టూన్న వారు కూడా అటువంటి భయపూర్వకమైన మాటలు మాట్లాడుతున్నట్లయితే చెప్పండి, లేదు జరగదు, నా దేవుడు నా తోడున్నాడు. ఒకవేళ మీకు అనిపిస్తుండొచ్చు, ఐఎమ్ నాట్ సేయింగ్ యూఆర్ అ సూపర్ హ్యూమన్ బీయింగ్ దట్ యు డోంట్ ఫియర్. ఒకవేళ వారి మాటలు బట్టి మనకు అనిపిస్తూ ఉండొచ్చు, ఎస్ అవును కరెక్టే, కానీ మీరు జరగదు దేవుడు చూసుకుంటాడు, జరగదు దేవుడు చూసుకుంటాడని అదే బాధ, అదే భారము దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర వేయండి. ఆయన స్థితిగతులు మారుస్తాడని చెప్పిన వారు హల్లెలూయా చెప్తారా?